తాళివేసిన బంధం ఎపిసోడ్ 16. సాయంత్రం 5 గంటలు. ఆకాశంలో నల్లని మేఘాలతో నిండిపోయింది. గాలి వేగంగా వీస్తుంది. పట్టణానికి కొంచెం దూరంలో ఉన్న పాత వెంకటాపురం గెస్ట్ హౌస్. ఎప్పుడో రాజుల కాలంలో నిర్మించిన ఆ భవనం ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. తలుపులు తుప్పుపట్టాయి. కిటికీలు గాలికి గట్టిగా కొట్టుకుంటున్నాయి. ఆ ప్రదేశం మొత్తం వింత నిశ్శబ్దంతో కప్పబడి ఉంది. కార్తీక్ కారు అక్కడ ఆగింది. అతను మెల్లగా కిందికి దిగాడు. చుట్టూ ఒకసారి చూశాడు. ఎవరైనా ఉన్నారా అని పిలిచాడు. సమాధానమైతే ఎవరూ చెప్పలేదు. గాలికి ఎండిన ఆకులు మాత్రమే ఎగిరిపోతున్నాయి. అతని ఫోన్కు మరో మెసేజ్ వచ్చింది. లోపలికి రా. నిజం అక్కడే ఉంది. కార్తీక్ లోతుగా ఊపిరి తీసుకున్నాడు. ఏదైనా సరే ఈరోజు నిజం తెలుసుకుని తీరాలి అని అడుగులు ముందుకు వేశాడు. అదే సమయంలో రోడ్డుపై అర్జున్ కారు వేగంగా వెళ్తుంది. అతని మనసులో ఒకటే ఆలోచన, కార్తీక్కి ఏమీ కాకూడదు. అతనికి వచ్చిన మెసేజ్ నిజమా అబద్ధమా తెలియదు, కానీ రిస్క్ తీసుకునే పరిస్థితి కాదు. అప్పుడే రవి ఫోన్ చేశాడు. ఎక్కడున్నావు? గెస్ట్ హౌస్కి వెళ్తున్నాను. వెళ్ళొద్దు, రవి గట్టిగా అన్నాడు. నేను కూడా అదే చోటుకు వస్తున్నాను. ఇది ఉచ్చు కావచ్చు. అర్జున్ కారు వేగం మాత్రం తగ్గలేదు. ఉచ్చు అయినా కార్తీక్ అక్కడ ఒక్కడే ఉన్నాడు. నేను వెనక్కి తిరిగి రాలేను అని కాల్ కట్ చేశాడు. మరొక వైపు ఇంట్లో నందిని వరండాలో నిలబడి ఉంది. ఎందుకో మనసు చాలా అస్థిరంగా ఉంది. అర్జున్ బయటికి వెళ్ళినప్పటి నుండి ఆమెకు ప్రశాంతత లేదు. సీతమ్మ దగ్గరికి వచ్చింది. ఏమైందమ్మా? మామ, నాకు చాలా భయంగా ఉంది. ఎందుకో తెలియదు. సీతమ్మ ఆమె చేతిని పట్టుకుంది. మనసు కొన్నిసార్లు రాబోయే తుఫాన్ను ముందే గుర్తిస్తుంది. ఆ మాట విన్న నందిని గుండె మరింత బరువైంది. గెస్ట్ హౌస్లో కార్తీక్ నెమ్మదిగా లోపలికి నడిచాడు. పాత చెక్క నేల, అతని అడుగులు కీచుమనిపోతోంది. ఒక్క గదిలో టేబుల్పై ల్యాప్టాప్ కనిపించింది. దాని పక్కనే ఒక కవర్. కార్తీక్ జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళాడు. కవర్ మీద పెద్ద పెద్ద అక్షరాలతో నందిని జీవితంలోని అసలు నిజం అని రాసి ఉంది. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. వెంటనే కవర్ తెరిచాడు. లోపలికి కొన్ని ఫోటోలు, ఒక పాత డైరీ మరియు ఒక పెన్ డ్రైవ్. అప్పుడే వెనుక తలుపు గట్టిగా మూసుకుంది. ధామ్ అని ఒకే పెద్ద శబ్దం వచ్చింది. కార్తీక్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఎవరు? గట్టిగా అరిచాడు. సమాధానం లేదు. కానీ పై అంతస్తులో ఎవరో నడుస్తున్నట్టు అడుగుల శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. అదే సమయంలో అర్జున్ గెస్ట్ హౌస్కి చేరుకున్నాడు. కారు ఆపి లోపలికి పరిగెత్తాడు. కార్తీక్ అని గట్టిగా పిలిచాడు. ఆ శబ్దం విని కార్తీక్ ఊపిరి పీల్చుకున్నాడు. అర్జున్ అని గట్టిగా అరిచాడు కార్తీక్ కూడా. ఇద్దరు ఒకరి వైపు ఒకరు పరిగెత్తారు. అయితే వాళ్ళు కలవబోయే క్షణంలో పై అంతస్తు నుండి ఒక భారీ చెక్క బీమ్ విరిగి వాళ్ళ మీదకు కూలబడడం ప్రారంభించింది. అర్జున్ కళ్ళ ముందు కార్తీక్ నిలబడి ఉన్నాడు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా అర్జున్ గట్టిగా అరిచాడు. కార్తీక్ వెనక్కి అని అతని బలంగా తోసేశాడు. కానీ ఆ బీమ్ నేరుగా అర్జున్ వైపే పడబోతుంది. కార్తీక్ వెనక్కి. అర్జున్ గొంతు ఆ పాడుపడ్డ గెస్ట్ హౌస్లో అంతా మారుమోగిపోతుంది. ఆలోచించడానికి కూడా సమయం లేకుండా అతను కార్తీక్ను బలంగా వెనక్కి తోశాడు. కార్తీక్ దూరంలో పడిపోయాడు. అదే క్షణంలో పైనుండి తిరిగిపడుతున్న భారీ చెక్క దూలం గట్టిగా శబ్దం చేస్తూ కిందికి పడింది. దడామని దుమ్ము మొత్తం గాల్లో ఎగిరిపోయింది. కొన్ని క్షణాలు ఎవరికి ఏమీ కనిపించలేదు. అర్జున్ గట్టిగా కార్తీక్ అని గట్టిగా అరిచాడు. దుమ్ము కొద్దిగా తగ్గిన తర్వాత నేలపై పడిపోయిన అర్జున్ కనిపించాడు. అతని భుజం మీద ఆ చెక్క దూలం ఒకటి బలంగా తగిలింది. నొప్పితో అతను కళ్ళు మూసుకున్నాడు. అర్జున్, నీకేమీ కాలేదుగా? కార్తీక్ పరుగొందుకుంటూ అతని దగ్గరికి వచ్చాడు. అర్జున్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. పెదవులపై చిన్న నవ్వు. నువ్వు బాగున్నావా అన్నాడు. ఆ మాట విని కార్తీక్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను ఎలా ఉన్నానో తర్వాత చూద్దాం, ముందు నువ్వు లేవాలి. కార్తీక్ అతను నెమ్మదిగా లేపాడు. అర్జున్ నిలబడే ప్రయత్నం చేశాడు. కానీ భుజం నొప్పి భరించలేక మళ్ళీ గోడకు ఆనుకున్నాడు. రక్తం వస్తోంది అని కార్తీక్ ఆందోళనగా అన్నాడు. అర్జున్ తన షర్టు వైపు చూసి చిన్న గాయమే అని నవ్వాడు. ఇంత జరిగినా నవ్వుతావా అని కార్తీక్ కోపంగా అడుగుతాడు. నీకేమీ కాలేదుగా, అదే చాలు అని ప్రశాంతంగా సమాధానం చెప్పాడు. ఆ క్షణంలో కార్తీక్ మనసులో ఉన్న అబద్ధాలు కొద్దిగా కరిగిపోతున్నాయి. ఇద్దరు బయటికి వెళ్ళబోతుండగా టేబుల్పై ఉన్న కవర్ మళ్ళీ కార్తీక్ కంటపడింది. ఆగు అని చెప్పి దాన్ని తీసుకున్నాడు. అర్జున్ ఒక్కసారిగా గంభీరంగా మారాడు. కార్తీక్, ఆ కవర్ ఇప్పుడు తెరవకు.
ఎందుకు? అందులో ఉన్న నిజం ఒక్కరి జీవితాన్ని కాదు చాలామంది జీవితాలను మార్చేస్తుంది. కార్తీక్ ఆశ్చర్యంగా చూశాడు. అయితే నిజంగానే నువ్వన్నీ తెలుసా? అర్జున్ ఆ మాటకి సమాధానం చెప్పలేదు. అతని మౌనం ఆ ప్రశ్నకు సమాధానంగా మారింది. అప్పుడే గెస్ట్ హౌస్ బయట ఒక కారు ఆగిన శబ్దం వినిపించింది. అర్జున్ అని రవి లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని గాయాన్ని చూసి షాక్ అయ్యాడు. ఇదేం జరిగింది? తర్వాత చెప్తాను, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం అన్నాడు అర్జున్. ముగ్గురు బయటకు వచ్చారు. వాన మళ్ళీ మొదలయ్యింది. చల్లని గాలి వీస్తుంది. అర్జున్ కారులో కూర్చోబోతుండగా అతని ఫోన్ మోగింది. స్క్రీన్పై అమ్మ కాలింగ్. అతను వెంటనే కాల్ లిఫ్ట్ చేశాడు. అమ్మ. అవతల నుండి ఏడుపు శబ్దం వినిపించింది. అర్జున్ వెంటనే ఇంటికి రా బాబు. ఏమైందమ్మా? నందిని. ఆ ఒక్క పేరు వినగానే అర్జున్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. నందినికి ఏమైంది అని భయంగా అడిగాడు. అవతల నుండి ఒక సమాధానం వచ్చింది. ఏమీ కాలేదు, కానీ నువ్వు విదేశాలకు వెళ్తున్న విషయం తెలిసినప్పటి నుండి అమ్మాయి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. కళ్ళు మూసుకున్నాడు అర్జున్ ఆ మాట వినగానే. కారు కిటికీ బయటపడుతున్న వాన చినుకుల వైపు చూస్తూ మనసులో ఒకటే మాట అనుకున్నాడు. నందు, నువ్విలా బాధపడితే నేను ఎలా వెళ్తాను? అదే సమయంలో ఇంటి మేడపై వానలో తడుస్తూ నిలబడి ఉంది నందు. ఆమె చేతిలో అర్జున్ ఇచ్చిన వాచ్ దాని గుండెలకు హత్తుకొని కళ్ళు మూసుకుని ఒక్క మాట మాత్రమే అనుకుంది. ఒక్కసారి వెళ్ళొద్దని చెబితే వింటారా? కానీ ఆ మాట ఆమె పెదవులు దాటలేదు. రాత్రి వర్షం ఇంకా ఆగలేదు. ఇంటి ఆవరణలో వాన చినుకులు పడుతున్న శబ్దం తప్ప ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. గేటు ముందు కారు ఆగిన శబ్దం వినిపించింది. నందిని ఉలిక్కిపడి మేడ మీద నుండి కిందికి చూసింది. కారు డోరు నెమ్మదిగా తెరుచుకుంది. ముందుగా రవి దిగాడు. తర్వాత అర్జున్. అతని ఎడమ భుజానికి తెల్లని బ్యాండేజ్ కనిపించింది. అది చూసిన క్షణంలో నందిని గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఆమె ఆలోచించలేదు, ఎవరినీ పట్టించుకోలేదు. మెట్లపై నుండి దాదాపు పరిగెట్టుకుంటూ కిందికి వచ్చింది. అర్జున్ గారు. ఆమె స్వరం వణికిపోయింది. అర్జున్ తలెత్తి చూశాడు. ఆమె కళ్ళల్లో భయం, ఆందోళన, కన్నీళ్లు. మీకీ గాయం ఎలా అయ్యింది అని అడిగింది. అర్జున్ నవ్వే ప్రయత్నం చేశాడు, కానీ ఏమీ కాదు. చిన్న గాయం. ఆ సమాధానం నందినికి కోపం తెప్పించింది. విషయానికి అసలు ఏమీ కాదు అని ఎందుకంటారు? రక్తం కూడా వస్తే మీకు ఏమీ కాదంటారా అని కళ్ళనీళ్లతో అడిగింది నందిని. అక్కడ ఉన్న వాళ్ళంతా నిశ్శబ్దంగా వారినే చూస్తూ ఉన్నారు. సీతమ్మ మెల్లగా నవ్వుకుంది. రవి కూడా అర్థమైనట్టు చిన్న చిరునవ్వు నవ్వాడు. అర్జున్ తల్లి మాత్రం తన కొడుకును కాదు నందినినే చూస్తుంది. ఈ అమ్మాయి భయపడింది. భార్యగా కాదు, మనసుకు దగ్గరైన మనిషిగా ఏదైనా అయ్యిందేమోని అని ఆమె మనసులో అనుకుంది. లోపలికి రండి, నందిని మెల్లగా చెప్పింది. అర్జున్ ఆమె వెంట నడిచాడు. గదిలోకి వెళ్ళాక ఆమె ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చింది. డాక్టర్ కట్టారు అన్నాడు అర్జున్. తెలుసు, కానీ నాకు ఒకసారి చూడాలి అని ప్రశాంతంగా చెప్పింది. అర్జున్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె చాలా జాగ్రత్తగా బ్యాండేజ్ అంచుని చూసింది. వేళ్ళు స్వల్పంగా వణికతున్నాయి. నొప్పిగా ఉందా అని అడిగింది. లేదు. మళ్ళీ అబద్ధం అని చిన్నగా మందలించింది. అర్జున్ ఆమెనే చూస్తూ ఉన్నాడు. ఆమెకు మాత్రం అది తెలియదు. ఆమె దృష్టంతా ఆమె గాయం మీదే ఉంది. కొద్దిసేపటి తర్వాత మెల్లగా ఊపిరి పీల్చుకుంది. పెద్ద ప్రమాదం తప్పింది. ఆ మాట అనగానే ఆమె కళ్ళల్లో నుండి 2 చుక్కలు నీళ్లు అతని చేతిపై పడ్డాయి. అర్జున్ ఉలిక్కి పడ్డాడు. నందు. ఆమె ముఖం వెంటనే తిప్పుకుంది. సారీ, నాకు ఎందుకు చాలా భయం వేసింది అని మాత్రమే చెప్పగలిగింది. అర్జున్ నెమ్మదిగా లేచాడు. నందిని. ఆమె తలెత్తి చూసింది. ఒకవేళ అని మొదలుపెట్టి వెంటనే ఆగిపోయాడు. ఏం అని అడిగింది. అతను చిరునవ్వు నవ్వాడు. ఏమీ కాదు. ఆమె అసహనంగా చూసింది. మీరు కూడా ఆమె అసలు మాట పూర్తి చెప్పరు అని చెప్పి బయటికి వెళ్ళబోయింది. అప్పుడే అర్జున్ తెలియకుండా ఆమె చేయి పట్టుకున్నాడు. నందిని అడుగులు ఆగిపోయాయి. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. అర్జున్ వెంటనే తన చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. సారీ అన్నాడు. నందిని మాత్రం చిన్న చిరునవ్వు నవ్వింది. ఈసారి సారీ చెప్పొద్దు ఆమె మెల్లగా చెప్పి బయటికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తర్వాత రవి లోపలికి వచ్చాడు. ఇప్పటికైనా అర్థమైందా అని అడిగాడు. ఏంటి? అర్జున్ ప్రశ్నించాడు ఈసారి. దానికి రవి అందంగా నవ్వేశాడు. లండన్ వెళ్తే ఎక్కువగా ఏడ్చేది బామ్మ కాదు, నందిని. అర్జున్ మౌనంగా కిటికీ బయట వానను చూస్తూ నిలబడ్డాడు. కొద్దిసేపటి తర్వాత చాలా మెల్లగా అన్నాడు. ఆమె అందుకే వెళ్ళడం ఇంకా కష్టంగా అనిపిస్తుంది. అదే రాత్రి కార్తీక్ ఒంటరిగా గెస్ట్ హౌస్లో దొరికిన పెన్ డ్రైవ్ ల్యాప్టాప్లో పెట్టాడు. వీడియో ప్రారంభమైంది. స్క్రీన్ మొత్తం పెళ్లి రోజు వీడియో.
అర్జున్ ఎదురుగా ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతని ముఖం ఇప్పటికీ కనిపించడం లేదు, కానీ అతని స్వరం స్పష్టంగా వినిపిస్తుంది. ఈ పెళ్లి జరిగితే నిజం శాశ్వతంగా పాతిపోతుంది. అర్జున్ సమాధానం, నిజం పాతిపెట్టిన ఒక అమ్మాయి జీవితం మాత్రం పాడవకూడదు. అంతలో ఆ వీడియోలో వ్యక్తి నెమ్మదిగా లేచాడు. మొదటిసారి అతని ముఖం కెమెరా వైపు తిరగబోతుంది. కార్తీక్ ఊపిరి బిగబెట్టాడు. అప్పుడు వీడియో ఆగిపోయింది. స్క్రీన్ వైపు ఒక వాక్యం మాత్రమే కనిపించింది. నిజం తెలుసుకోవాలంటే ఇంకా సమయం రాలేదు. కార్తీక్ ఆశ్చర్యంగా స్క్రీన్నే చూస్తూ నిలబడిపోయాడు.